విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 91% పూర్తయ్యాయని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిర్మాణ పనులను పరిశీలించిన మినిస్టర్ డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్ గా తీసుకోవడంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కేంద్ర మంత్రిగా మా వైపు నుంచి కూడా ఏవియేషన్ నుంచి పలు సంస్థలు తీసుకొని రావడానికి, అలాగే కొన్ని ఎంఓయూలు కూడా ఏర్పాటు చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఒక వేదికగా మేము కూడా ఉపయోగించుకుంటున్నాం. అలాగే దానితో పాటు ఆ రోజు ఇక్కడ ఇండస్ట్రీస్, ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ 500 ఏకర్స్ ఏదైతే ఉందో దానికి కూడా స్పెషల్గా ఒక ప్రెజెంటేషన్ చేసి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతానికి రావాలని ఆ రోజు ఒక స్పెషల్ సెషన్, ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా అందులో సమకూర్చడం జరిగింది. దాని ద్వారా చాలామందికి ఎవరైతే ఇన్వెస్టర్స్ రాబోతున్నారో సమ్మిట్కి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఒకటి ప్యారలల్గా ప్లాన్ చేస్తున్నాం. శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారని అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి. కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక కేంద్ర మంత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు